అవసరానికి అర్జెంట్ కూరండి. దీనికి ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసానండి. ఒక 4 టమాటాలు కట్ చేసేసాను. దీనికి సరిపడా ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు నూనె వేసుకుందామండి. 2 స్పూన్లు నూనె, అవతల కొంచెం కొంచెం పసుపు అండి, పసుపు. తర్వాత వచ్చేసి కొంచెం ఒక స్పూను కారం వేసామండి. తర్వాత ఉప్పు అండి. అన్నీ ఇప్పుడే పొయ్యి అంటించుకోకుండా వేసారంటే అనుకోకండి, ఇది కలగలిపి పెట్టే కూర అండి. దీన్ని ఇలా వేసేసి మనం ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, టమాటాలు 4 వేసుకున్నాం కదా, 2 బంగాళదుంపలు, ఒక దోసకాయనండి చెక్కు తీసి ముక్కలు కోసాం కదా. ఇప్పుడు దీన్ని కలబెట్టేసి స్లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించాలండి. ఉడికించినాక మనం వచ్చేసి కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఉప్పు సరిపడా వేసుకుని మనం మూసి పెట్టుకుంటే 10 నిమిషాల తర్వాత మనకు కూర రెడీ అవుతుందండి. గుజ్జు గుజ్జుగా పుల్ల పుల్లగా బాగుంటుంది.